హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్గా టాలీవుడ్లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. బట్ దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మహేష్ బాబు గారు, రాజమౌళి గారి వారణాసి మూవీ టైటిల్ అండ్ గ్లిమ్స్ లాస్ట్ వీకే రిలీజ్ అయ్యి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది. అయితే ఈ టైటిల్ లాంచ్ ఈవెంట్ లో రాజమౌళి గారు హనుమంతుడి గురించి మాట్లాడిన కొన్ని మాటలు కాంట్రవర్సీని క్రియేట్ చేశాయి. కొన్ని సంఘాల వాళ్ళు అలా మాట్లాడడం తప్పు అని కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు. కానీ ఎప్పట్లాగే రాజమౌళి గారు సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ పోతున్నారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు ఈ మూవీలో టోటల్ గా 6 సాంగ్స్ ఉంటాయి అండ్ ఎవ్రీ సాంగ్ కూడా చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉండబోతున్నాయని చెప్పారు. ఆల్రెడీ రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియో యూట్యూబ్ లో దుమ్ము లేపుతుంది. మరి రాజమౌళి గారి కాంట్రవర్సీస్ మీద రెస్పాండ్ అవుతారో లేదో చూడాలి. ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రెబల్ సాబ్ నిన్నే రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఒక రిలీఫ్ అని చెప్పొచ్చు. ఇంకా సాంగ్ అయితే నాకు ఓకే అనిపించింది. అంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన కొన్ని సాంగ్స్ తో కంపేర్ చేసుకుంటే దీనికి అంతగా కనెక్ట్ అవ్వలేదు నేను. బట్ ఓకే, నాట్ బ్యాడ్. ఆల్సో నార్త్ అమెరికాలో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ డిసెంబర్ 4th నుంచి స్టార్ట్ అవుతాయని అనౌన్స్ చేశారు. నిధి అగర్వాల్, మాలవిక మోహన్ అండ్ రిద్దిక్ కుమార్లు హీరోయిన్స్ గా చేస్తున్న ఈ మూవీ జనవరి 9th కి రిలీజ్ అవుతుంది. రామ్ చరణ్ గారి పెద్ది మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ చిక్రీ చిక్రీ చాలా పెద్ద హిట్ అయింది. ఆల్సో సోషల్ మీడియాలో ఈ సాంగ్ అండ్ రామ్ చరణ్ గారి హుక్ స్టెప్ ఒక ఊపు ఊపుతుంది. అయితే ఒక్క తెలుగులోనే ఈ సాంగ్ కి 60 మిలియన్ వ్యూస్ తో పాటు ఆల్మోస్ట్ 980K లైక్స్ వచ్చాయి. ఇంకొక 20K లైక్స్ వస్తే 1 మిలియన్ లైక్స్ అయ్యి కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఆల్సో గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పెద్ద మూవీ నుంచి కొత్త పోస్టర్స్ చూపించారు. జాహ్నవి కపూర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 27th కి రిలీజ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ మూవీ షూటింగ్ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యి ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ డిసెంబర్ 1st వీక్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుందంట. అండ్ ఈ షెడ్యూల్ 3 వీక్స్ ఉంటుంది. ఆ నెక్స్ట్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుని జనవరి 5th నుంచి ఇంకొక షెడ్యూల్ ఆఫ్రికాలో చేయాలని చూస్తున్నారంట. ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమో కానీ రూమర్స్ అయితే ఒక రేంజ్ లో వస్తున్నాయి. ఏదైనా ఒక చిన్న అఫీషియల్ అప్డేట్ మూవీ టీం నుంచి వస్తే బాగుంటుంది. చూడాలి మరి అప్డేట్ ఎప్పుడు వస్తుందో. అలాగే ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న రవి బార్సూర్ గారు ఈ మూవీ కోసం వాడే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని చాలా కొత్తవి అండ్ మ్యూజిక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని చెప్పారు. రుక్మిణి వసంత్ ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మంత్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అండ్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. అయితే రీసెంట్ గా ఆంధ్ర కింగ్ తాలూకా ప్రమోషన్స్ లో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవిశంకర్ గారు మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ ఏప్రిల్ లో రిలీజ్ చేస్తున్నామని కన్ఫర్మ్ చేశారు. అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ గారు కూడా డిసెంబర్ లో ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తున్నామని కన్ఫర్మ్ చేశారు. శ్రీలీల అండ్ రాశి ఖన్నా ఈ మూవీలో హీరోయిన్స్ గా చేస్తున్నారు. బాలకృష్ణ గారు హీరోగా బోయపాటి శ్రీను గారి డైరెక్షన్ లో వస్తున్న అఖండ 2 మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ట్రైలర్ అయితే బాగుంది. అఖండ మూవీకి మించి ఇందులో యాక్షన్ సీన్స్ ఉంటాయి అనిపిస్తుంది. అండ్ డివైన్ ఎలిమెంట్స్ అలాగే సనాతన ధర్మం గురించి కూడా ఈ మూవీలో చూపించబోతున్నారు. నాకు ఒకటే కన్ఫ్యూజన్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ లో ఉన్న క్యారెక్టర్స్ అందరూ రిటర్న్ అవుతున్నారు కానీ ప్రజ్ఞా జైస్వాల్ గారు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. మేబీ మూవీలో దాని గురించి ఏమైనా చెప్తారేమో చూడాలి. అండ్ ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తున్న సంయుక్త మీనన్ గారు ఇందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ ట్రైలర్ లో తనది ఓన్లీ ఒక్క షాట్ మాత్రమే ఉంది. ఇంకా విలన్ గా చేస్తున్న ఆది పినిశెట్టి గారి లుక్ కూడా చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉంది. చూడాలి మరి బోయపాటి శ్రీను గారు ఈసారి ఏం మ్యాజిక్ చేస్తారో. డిసెంబర్ 5th కి మూవీ రిలీజ్ అవుతుంది. బాలకృష్ణ గారు గోపిచంద్ మల్లేని గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీలో హీరోయిన్ గా నయనతార గారిని తీసుకున్నట్టు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఆల్రెడీ ఈ న్యూస్ మనకి తెలిసిందే కానీ అఫీషియల్ గా రీసెంట్ గా కన్ఫర్మ్ చేశారు. బాలకృష్ణ గారు నయనతార గారి కాంబినేషన్ లో వస్తున్న 4th మూవీ ఇది. అండ్ ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నయనతార గారు మహారాణి లాగా కనిపించబోతున్నారు. ఈ మూవీ గురించి మిగతా డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ఆల్సో బాలకృష్ణ గారి క్లాసిక్ మూవీ ఆదిత్య 369 కి సీక్వెల్ ఆదిత్య 999 రాబోతుంది అని ఎప్పటి నుంచో మనకు తెలిసిందే. అయితే రీసెంట్ గా బాలకృష్ణ గారి ప్రాజెక్ట్ ఖచ్చితంగా వస్తుంది అని మరోసారి కన్ఫర్మ్ చేశారు. అండ్ అలాగే మూవీలో బాలకృష్ణ గారి కొడుకు మోక్షాజ్ఞ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారంట. అండ్ మేబీ ఇదే మోక్షాజ్ఞకి డెబ్యూ మూవీ కూడా అవ్వచ్చు. అండ్ ఈ మూవీని క్రిష్ గారు డైరెక్ట్ చేస్తున్నట్టు అప్పట్లో న్యూస్ వచ్చింది. మరి చూడాలి ఈ మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తారంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. నాగ చైతన్య గారి అప్కమింగ్ మిస్టికల్ థ్రిల్లర్ మూవీకి టైటిల్ గా వృషకర్మ అని ఫిక్స్ చేశారు. నాగ చైతన్య గారి బర్త్డే సందర్భంగా టైటిల్ తో పాటు చైతన్య గారి ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. చాలా గ్రాండ్ గా బిగ్ బడ్జెట్ తో తీస్తున్న ఈ మూవీ కోసం నాగ చైతన్య గారు చాలా కష్టపడుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇలాంటి జానరాలో యాక్ట్ చేయడం చైతన్య గారికి ఇదే ఫస్ట్ టైం. కార్తిక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేస్తున్నారు. తలపతి విజయ్ గారి అప్కమింగ్ మూవీ జననాయగన్ ఆడియో లాంచ్ డిసెంబర్ 27న మలేషియాలో జరగబోతున్నట్టు మూవీ టీం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఇండియాలో పర్మిషన్ దొరకకపోవడం వల్ల మలేషియాలో ఈవెంట్ ని ప్లాన్ చేశారు. విజయ్ గారి లాస్ట్ మూవీ అవ్వడం అండ్ ఆల్సో రీసెంట్ గా తన పొలిటికల్ పార్టీ ప్రచారంలో జరిగిన స్టాంపీడ్ తర్వాత విజయ్ గారు ఏం మాట్లాడతారని చాలా మంది ఫ్యాన్స్ తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. వినోద్ గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్నారు. అండ్ ఈ మూవీ జనవరి 9th కి రిలీజ్ అవుతుంది. వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ షూటింగ్ డిసెంబర్ 15th నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. ఆల్రెడీ వెంకటేష్ గారు మన శంకర వరప్రసాద్ గారు మూవీలో చేస్తున్న క్యామియోకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసేశారు. త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో వెంకటేష్ గారు హీరోగా చేస్తున్న ఫస్ట్ మూవీ ఇది. అండ్ ఈ మూవీలో శ్రీనిధి
శెట్టి హీరోయిన్ గా చేస్తున్నారు. రామ్ పోతినేని గారు హీరోగా మహేష్ బాబు గారి డైరెక్షన్ లో వస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే బాగుంది. ఒక హీరోకి పిచ్చి ఫ్యాన్‌గా తన కోసం ఏదైనా చేసే క్యారెక్టర్‌లో రామ్ గారు కనిపించబోతున్నారు. ఈ ఫ్యాన్ మూవ్‌మెంట్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా గట్టిగా ఉన్నట్టు కనిపిస్తుంది. అవి కరెక్ట్‌గా వర్కౌట్ అయ్యాయంటే రామ్ గారు హిట్ కొట్టడం గ్యారంటీ. అండ్ ఈ మూవీలో ఆంధ్ర కింగ్ సూర్య క్యారెక్టర్‌లో యాక్ట్ చేసిన ఉపేంద్ర గారు రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మూవీలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. నిజమైన ఆంధ్ర కింగ్ నేను కాదు. ఆల్సో రామ్ గారు కూడా కాదు. అదెవరో మీరు మూవీ చూసి తెలుసుకోండి అని చెప్పారు. అలాగే ఈ మూవీకి ఫస్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా అని కాకుండా మాస్టర్ పీస్ అనే టైటిల్ పెడదాం అనుకున్నారంట. కానీ ఆంధ్ర కింగ్ తాలూకా అయితే కొంచెం క్యాచీగా ఉందని దీనికి ఫిక్స్ అయ్యామని డైరెక్టర్ మహేష్ బాబు గారు చెప్పారు. భాగ్యశ్రీ బోసే హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీ నవంబర్ 27th కి రిలీజ్ అవుతుంది. రవితేజ గారు శివ నిర్వాణ గారి డైరెక్షన్ లో ఒక మూవీ చేయబోతున్నట్టు ఆల్రెడీ మనకి న్యూస్ వచ్చింది కదా. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా సమంత గారిని తీసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ సమంత గారు ఇంతకు ముందు శివ గారితో మజిల్లీ అండ్ ఖుషి మూవీస్ చేశారు. సో ఇది ఓకే అయితే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే థర్డ్ మూవీ అవుతుంది. దీని మీద అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా ఏం రాలేదు. అల్లరి నరేష్ గారి బ్లాక్ బస్టర్ మూవీ సుడిగాడుకి సీక్వెల్ రాబోతుందని నరేష్ గారు కన్ఫర్మ్ చేశారు. రీసెంట్ గా 12 రైల్వే కాలనీ మూవీ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ సుడిగాడు 2 రైటింగ్ స్టేజ్ లో ఉంది. లాస్ట్ టైం ఒక్క టికెట్ మీద 100 సినిమాలు చూశారు. ఇప్పుడు దానికి డబుల్ ఉండబోతుంది. అండ్ ఆల్సో పుష్ప, యానిమల్ లాంటి పాన్ ఇండియా మూవీస్ మీద కూడా స్పూఫ్స్ ఉండబోతున్నాయని చెప్పారు. స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మోస్ట్లీ 2027 లో స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పారు. సూర్య గారు ఆల్రెడీ ఒక తెలుగు డైరెక్టర్ అయిన వెంకీ అట్లూరి గారితో మూవీ చేస్తున్నారు. అయితే ఇది కాకుండా డైరెక్టర్ పరశురామ్ గారితో కూడా ఒక మూవీ ఓకే చేశారని రూమర్స్ వచ్చాయి. దాని మీద ఒక క్లారిటీ రాకముందే ఇప్పుడు ఇంకో తెలుగు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారితో మూవీ చేయడానికి రెడీగా ఉన్నారని న్యూస్ వినిపిస్తుంది. అంటే సుందరానికి, సరిపోదా శనివారం లాంటి మూవీస్ ని డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ సూర్య గారికి ఒక స్టోరీ నెరేట్ చేశారు. అండ్ ఆ స్టోరీ నచ్చి సూర్య గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి. శర్వానంద్ గారి అప్కమింగ్ మూవీ బైకర్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. మూవీ విఎఫ్ఎక్స్ వర్క్స్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడం వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అఖండ 2 మూవీకి పోటీగా December 6th కి రావాల్సిన మూవీ పోస్ట్ పోన్ అవ్వడం కూడా అందుకు మంచిదే అనిపిస్తుంది. అభిలాష్ కంకరా గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి మరి. ఈ ఇయర్ లో వచ్చిన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ ఆస్కార్స్ కి నామినేట్ అయిందంట. బెస్ట్ యానిమేటెడ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్స్ కేటగిరీలో మహావతార్ నరసింహ నామినేట్ అయినట్టు వాళ్ళు రిలీజ్ చేసిన లిస్ట్ లో ఉంది. అయితే ఈ మూవీతో పోటీగా ఇంకా చాలా మూవీసే ఉన్నాయి. లైక్ కేపాప్ డిమాన్ హంటర్స్, డిమాన్ స్లేయర్, ఇన్ఫినిటీ క్యాజిల్ అండ్ జూటోపియా 2. కానీ అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి ఇంత పెద్ద సక్సెస్ సాధించి ఇప్పుడు ఆస్కార్స్ కి కూడా నామినేట్ అవ్వడం నిజంగా గ్రేట్ అండ్ ప్రౌడెస్ట్ మూమెంట్. మిరాయి మూవీతో మంచి సక్సెస్ సాధించిన తేజ సజ్జా ప్రెజెంట్ 2 మూవీస్ చేస్తున్నారు. అందులో ఒకటి మిరాయి 2 అండ్ ఇంకోటి జాంబీరెడ్డి 2. అయితే 2 మూవీస్ షూటింగ్స్ కూడా సైమల్టేనియస్ గా చేస్తూ 2 నెక్స్ట్ ఇయర్ లోనే కంప్లీట్ చేయాలని చూస్తున్నారంట. నెక్స్ట్ ఇయర్ జాన్ నుంచి జాంబీరెడ్డి 2 షూట్ స్టార్ట్ అవ్వగా సమ్మర్ నుంచి మిరాయి 2 షూటింగ్ స్టార్ట్ చేస్తారంట. కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా మూవీస్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీస్ కూడా ఖచ్చితంగా హిట్ అవుతాయన్న నమ్మకం నాకైతే గట్టిగా ఉంది. నిఖిల్ గారి అప్కమింగ్ హిస్టారికల్ మూవీ స్వయంభూ నుంచి నవంబర్ 24th కి అంటే ఈ రోజు ఒక అప్డేట్ ఇస్తామని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆల్రెడీ ఇంతకు ముందే నిఖిల్ గారి మూవీ అప్డేట్ ఉంటుందని చెప్పారు కానీ అప్పుడు ఏం అప్డేట్ రాలేదు. అయితే ఈసారి మూవీ రిలీజ్ డేట్ తో పాటు ఒక మ్యాసివ్ వీడియో కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ ఫెబ్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ అండ్ నభా నటేష్ లు హీరోయిన్స్ గా చేస్తున్నారు. మహేష్ బాబు గారి నెఫ్యూ ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీలో హీరోయిన్ గా రవీనా టాండన్ గారి కూతురు రషా తదానిని క్యాస్ట్ చేశారు. అండ్ తనకు కూడా తెలుగులో ఇదే డెబ్యూ మూవీ. అజయ్ భూపతి గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా జీవి ప్రకాష్ గారిని తీసుకున్నట్టు రీసెంట్ గానే కన్ఫర్మ్ చేశారు. ఈ మంత్ ఎండింగ్ ఆర్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కార్తీ గారి అప్కమింగ్ తమిళ్ మూవీ వా వాతియార్ తెలుగులో అన్నగారు వస్తున్నారు అనే టైటిల్ తో రిలీజ్ అవుతుంది. స్టూడియో గ్రీన్ ఈ న్యూస్ ని కన్ఫర్మ్ చేస్తూ అఫీషియల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. నలన్ కుమార్ స్వామి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తున్నారు. రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ డిసెంబర్ లోనే రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. రామ్ గోపాల్ వర్మ గారి అప్కమింగ్ మూవీ పోలీస్ స్టేషన్ మే బూత్ గురించి ఆ మూవీలో లీడ్ యాక్టర్ గా చేస్తున్న మనోజ్ బాజ్పేయి గారు ఒక అప్డేట్ ఇచ్చారు. రీసెంట్ గా గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. ఆల్సో రామ్ గోపాల్ వర్మ గారితో మూవీ అంటే ఒక రోలర్ కోస్టర్ రైడ్ లో ఉంటుంది. నాతో ఏది పడితే చేపిస్తారని కామెడీగా చెప్పారు. జెనీలియా గారు అండ్ రమ్యకృష్ణ గారు ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. రణ్వీర్ సింగ్ గారి అప్కమింగ్ మూవీ దురంధర్ ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ మూవీలో అయితే ఫుల్ ఆన్ యాక్షన్ అండ్ వైలెన్స్ ఉండబోతుందని క్లియర్ గా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఏ సర్టిఫికేట్ రాబోతుంది. ట్రైలరే అంత వైలెంట్ గా ఉంటే ఇంకా మూవీలో ఇంకెంత వైలెన్స్ ఉంటుందో చూడాలి. ఆదిత్య దర్గా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉండబోతుందని బాలీవుడ్ మీడియాలో ఒక రిపోర్ట్ వచ్చింది. బట్ అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేయలేదు. సంజయ్ దత్ గారు, మాధవన్ గారు, అక్షయ్ ఖన్నా గారు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్న ఈ మూవీ December 5th కి రిలీజ్ అవుతుంది. ఏఐ వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. దీని వల్ల కీర్తి సురేష్ గారు కూడా ఒక ఇష్యూ ఫేస్ చేశారు. రీసెంట్ గా ఏఐ యూజ్ చేసి తన ఫేస్ తో ఉన్న కొన్ని ఇండీసెంట్ ఫొటోస్ ని క్రియేట్ చేసి ఆన్లైన్ లో పెట్టారంట. దీని మీద కీర్తి సురేష్ గారు మాట్లాడుతూ ఈ ఏఐ రోజు రోజుకి మన చేయి దాటిపోతుంది అండ్ కొన్నిసార్లు అసలు ఈ ఫొటోస్ రియల్లో ఫేకో కూడా అర్థం కాకుండా ఉన్నాయి. దీని మీద ఖచ్చితంగా ఒక అవేర్నెస్ అనేది తీసుకొని రావాలని చెప్పారు. కానీ నిజంగానే ఈ ఏఐ వల్ల ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫొటోస్ ని క్రియేట్ చేసి ఆన్లైన్ లో పెడుతున్నారు, విచ్ ఇస్ ఎ వెరీ బ్యాడ్ థింగ్.
అడ్వాన్స్డ్ టెక్నాలజీని కరెక్ట్ వేలో జనాలకు ఉపయోగపడడానికి యూజ్ చేయాలి కానీ ఇలా ఇంకొకరి ఫీలింగ్స్ ని బాధ పెట్టేలాగా ఉండకూడదు. మంచు మనోజ్ గారు మోహన రాగ అనే ఒక మ్యూజిక్ లేబుల్ ని స్టార్ట్ చేశారు. మనోజ్ గారికి మ్యూజిక్ అంటే ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఆల్సో కొన్ని సాంగ్స్ పాడారు అండ్ లిరిక్స్ కూడా రాశారు. అయితే ఈ మోహన రాగాతో కొత్త టాలెంట్ ని ఇంట్రొడ్యూస్ చేయాలని చూస్తున్నారంట. ఈ మ్యూజిక్ లేబుల్ మీద కొలాబరేషన్స్ తో పాటు ఒరిజినల్ సాంగ్స్ ని కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. మనోజ్ గారు ఈ కొత్త జర్నీలో సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. మైత్రి మూవీ మేకర్స్ అండ్ ప్రశాంత్ నీల్ గారి కొలాబరేషన్ లో ఒక హారర్ మూవీ స్టార్ట్ అయింది. ప్రశాంత్ నీల్ గారు ప్రెజెంట్ చేస్తున్న ఈ మూవీని కీర్తన్ నడగౌడ డైరెక్ట్ చేస్తున్నారు. సూర్యరాజ్, హనురెడ్డి అండ్ ప్రీతి పగడాల లీడ్ రోల్స్ లో చేస్తున్నారు. 90s కిడ్స్ కి అమృతం సీరియల్ ఒక ఎమోషన్. ఆల్మోస్ట్ 7 years సక్సెస్ఫుల్ గా ప్రతి ఇంటిని నవ్వించింది. అప్పటి వరకు సీరియల్స్ అంటే డ్రామా, ఎమోషన్స్, ఏడుపు ఇవే ఉంటాయి అనుకునే టైంలో ఒక కామెడీ సీరియల్ ని తీసుకొచ్చి మనకి పరిచయం చేశారు. దీని తర్వాత మళ్ళీ సెకండ్ సీజన్ కూడా స్టార్ట్ చేశారు కానీ అంత సక్సెస్ సాధించలేదు. అండ్ ఆల్సో అమృతం సీరియల్ ని యూట్యూబ్ లో నుంచి కూడా కొన్ని రోజుల ముందు రిమూవ్ చేసేశారు. బట్ మళ్ళీ ఇప్పుడు ఇంప్రూవ్డ్ క్వాలిటీతో వీక్లీ 2 episodes రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు చూసేయండి. శివాజీ గారు, నవదీప్ గారు లీడ్ రోల్స్ లో చేస్తున్న దండోరా మూవీ టీజర్ రిలీజ్ అయింది. అండ్ టీజర్ అయితే బాగుంది. హ్యూమన్ ఎమోషన్స్ అండ్ కామెడీ మిక్స్ అయ్యి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎస్పెషల్లీ కొన్ని డైలాగ్స్ అయితే భలే అనిపించాయి. మురళీకాంత్ గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బిందు మాధవి గారు, నందు గారు, రవికృష్ణ గారు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఈ మూవీ December 25th కి రిలీజ్ అవుతుంది. ఇంకా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లో చూస్తే బైసన్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, హోమ్ బౌండ్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, ఎలివేషన్ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, కర్మన్యే వాదికారస్తే స్ట్రీమింగ్ ఆన్ సన్ నెక్స్ట్, ద బెంగాల్ ఫైల్స్ స్ట్రీమింగ్ ఆన్ ZEE5, నాడు సెంటర్ సీజన్ 1 స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్, జిద్ది ఇష్క్ సీజన్ 1 స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్. సో ఇవి రీసెంట్ గా టాలీవుడ్ లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్స్ అండ్ థాట్స్ ఏంటో కమెంట్స్ చేసి చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆడియోస్.